రైతులు సంతోషంగా ఉన్నారా ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది పడుతున్నారండి. ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడు నాలాంటి రైతులు ఏదో మనకి ఎకరం పక్కన ఉన్నా సరే పెద్ద రైతులు పక్కోళ్ళు ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు మేము కౌలుకి దున్నుకుంటున్నామండి. దున్నుకుంటే వాళ్ళకి చిత్తి కట్టడం తప్పలేదండి. ఈ పంటకి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు యారజాల వరి 2200 2300 కూడా అమ్మిన రోజులు ఉన్నాయండి. అలాంటి వరి ఇవాళ నేను 200 ఎంత ఉంది ఇప్పుడు రేట్ ఎంత ఉంది? ఇప్పుడండి ఎంత ఉందండి? 1400 1300 రేటు. ఎందుకు అంత తక్కువగా అమ్ముకుంటున్నావు? ఎందుకంటే మన పంట మనది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పైకి వెళ్ళిదండి. ఇవాళ పైకి వెళ్ళాకే ఎవడు తీసుకోలేదండి. యూరియా మొన్న ఇబ్బంది పడ్డావు నువ్వు యూరియా కోసం? ఇబ్బంది పడతామండి, చాలా ఇబ్బంది పడ్డాం. అంతకుముందు ఎప్పుడైనా ఉందా? అంతకుముందు లేదండి. ఇవాళ చేసిన అప్పులు కాడ తీరలేదండి. ఇప్పుడు ఆ భూమి తాలూకా కవులకి కట్నాకి పెట్టిన పెట్టుబడికి ఇవాళ ఒక మగోడు రావాలంటే ఒక మనిషిని తీసి రావాలంటే ఏంటి 600 700 కూలి ఏంటండి. ఆడ మనిషికి 400 కూలి అండి. ఈ కూలి పనులు ఎకరానికి దగ్గర అది మొక్క నాటిని కాంచి గింజ మళ్ళీ మన ఇంట్లో రావడికి ఎకరానికి 35,000 అవుతుందండి. నేను లెక్కేసానండి. గతంలో ఉన్న రేట్లు ఇప్పుడు ఎందుకు లేవు? అదేనండి. ఇవాళ మందు కాడ పిండ్లు కాడ పై రాష్ట్రం నుంచి మన ఆంధ్రాకి రాని లేదండి. ఏం చేత ఇలా మన ఆంధ్ర నాయకులు పై నాయకులు కాడ ఒకటే, ఒక పార్టీయే. అదే వాళ్ళు ముగ్గురు ఉన్నా కూడా ఎందుకు రైతులకు గిట్టుబాటు ఇవ్వట్లా? మనది పైకి వెళ్ళలేదండి. పైది మందు పిండి పత్తాలు రాని లేదండి మనకి ఏంటండి. అలాంటప్పుడు ఇలాంటి రైతులు ఏమైపోతారు, ఈ పెదలు ఏమి తింటారు? పంట మన ఇళ్ళల్లో ఉంటే ఏంటండి ఇప్పుడు మనం దాన్ని వాడించుకొని భువంగా తింటే సరిపోతుంది ఏంటండి. రైతు అన్నదాత సుఖీభావ కింద 7,000 ఇచ్చాను రైతులకి, చాలా సంతోషంగా ఉన్నారు అని అన్నారు చంద్రబాబు గారు. ఏంటండి 7,000 ఇచ్చాను సంతోషంగా ఉన్నారు రైతులు అన్నారు. నాకు పింఛన్ పెట్టారండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్ ఆపారేశారు. ఎందుకని? అయ్యో మరి ఎందుకనండి, నాకంటే జగన్మోహన్ రెడ్డి అంటే మహా పిచ్చండి, చెప్పకపోవడం ఏంటండి అని చేత తీశారు. మరి ఇవాళ తీసేస్తున్నారండి. రేపు పొద్దున్న వస్తాడండి జగన్మోహన్ రెడ్డి, వస్తాడు వాళ్ళకి రప్ప అయిపోద్దండి.